లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము రోమపత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. మనం అతిక్రమములు చేస్తాము, పాపములు చేస్తాము, కానీ వాటికి విడుదల పొందుకున్నవాడు ధన్యుడు. ఆ విడుదల ఎవరి దగ్గర పొందుకోవాలి అని అంటే, ఆ విడుదల విడిపించే దేవుడు, పాపరహితుడైన దేవుడు, ప్రాయశ్చిత్తం చేసే దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఒకరున్నారు. ఆయన ఒక్కడు మాత్రమే వాటిని ప్రాయశ్చిత్తం చేయగలడనమాట. అటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు పరిహారం నొందితే, వాటి నుంచి విడుదల పొందుకుంటే నువ్వు ధన్యుడివి అనమాట. పాపం చేయకుండా ఎవరు ఉండరు ఈ లోకంలో, కానీ వాటి నుంచి విడిపించబడాలి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అప్పుడు మీరు ధన్యులన్నమాట. మనం పాపము చేసి అలాగే మనం పెట్టుకొని అలాగే జీవితాన్ని మనం నడిపిస్తూ ఉంటే జీవితంలో ఎన్నో నష్టపోతుంటాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వాటి నుంచి విడిపించబడినప్పుడు మనం ఆశీర్వాదం పరలోకం నుంచి మనకు వచ్చి చేరుతుందన్నమాట. కాబట్టి త్వరగా విడుదల పొందుకునే వారుగా మనం ఉండాలి. ఆయన నిజమే కదా, పాపి ఎంతకాలము పాపిగానే ఉండిపోతే అది పనికి రాదు, కానీ లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. పాపాత్మురాలైన స్త్రీ చక్కగా దేవుని దగ్గరకు వచ్చింది, దేవుని పాదాలు కడిగింది, కన్నీళ్లు కార్చింది. దేవుడు అన్నాడు, నువ్వు సమాధానంగా వెళ్ళు, నీ పాపాలు క్షమించబడివి ఉన్నవి అని చెప్పాడు. అవును, ఆమె ఆ దినము నుంచి పరిశుద్ధురాలుగా, ఆ దినము నుంచి దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునిని ప్రేమించే బిడ్డగా పరిపూర్ణంగా మార్చబడింది. ఆమె జీవితం పరిపూర్ణంగా మార్చివేయబడింది. కాబట్టి ఆమె ధన్యురాలు అంటున్నాడు దేవుడు. రేపొద్దున ఏ పరిస్థితినైనా ఆమె ఎదుర్కొని ఆశీర్వాదం పొందుకునే రీతిగా మార్చబడింది. నువ్వు పాపము చేయడంలో తప్పులేదు, కానీ దాన్ని బడడంలో లేట్ చేస్తే అది తప్పు. కాబట్టి మనం లేటు చేయొద్దిగా. దేవాది దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఒక మార్గాన్ని చూపించినప్పుడు, ఆ మార్గాన్ని మనం ఎన్నుకుంటూ ఆ మార్గం గుండా మనం బయలుదేరి వెళ్ళి ఆ మార్గంలో దేవుని ఎదుర్కొని మనం విడుదల పొందుకోవాలి. దావీదు పాపం చేశాడు. అలా ఎంతోమంది దైవజనులు, ప్రవక్తలు పాపం చేసిన వారు ఉన్నారు. కానీ వారిని కడుక్కొని పరిశుద్ధపరచుకొని తిరిగి మరలా దేవుని బిడ్డలుగా. పేతురు పాపం చేశాడు, అబద్ధమాడి ఉన్నాడు, కానీ దేవుని పాదాలు పట్టుకొని క్షమించు ప్రభువా అని అడిగాడు. అందుకనే వారు అపోస్తుల లెక్కలోకి వెళ్ళాడు పేతురు. దావీదు నా హృదయానుసారుడయ్యారు. వారు తప్పు చేయలేదు కానీ వారు తప్పు చేసి కడగబడ్డారు, తప్పు చేసి విడిపించబడ్డారు, తప్పు చేసి దేవుని నుంచి విడుదల పొందుకున్నారు, క్షమాపణ పొందుకున్నారు. ఈరోజు మనం కూడా పాపము చేశామని దూరం అయిపోవడం కాదు, కానీ ఆ పాపములు కడుక్కుంటే ఖచ్చితంగా దేవాది దేవుని నుంచి ఆ ఆశీర్వాదం పరలోకం నుంచి నీ మీదికి వస్తుంది. అందరిలాగానే నీతిమంతులుగా నిన్ను మారుస్తాడు. వారికి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కూడా ఇవ్వబోతున్నాడు దేవుడు. అటు కృప మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా నువ్వు మాట్లాడినావు తండ్రి. పాపములకు ప్రాయశ్చిత్తం అవసరము అని చెప్తున్నావు తండ్రి. పాపం చేసిన వారు కడగబడాలని చెప్తున్నావు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే రోజు వాక్యం విన్నారు ప్రభా. నీ పాదంలో ఎద్దకు వచ్చి పాపాత్మురాలను స్త్రీ వాళ్ళే ప్రభా కడుక్కొని విడుదల పొందుకొని సమాధానం పొందుకునేటందుకు ప్రభా నీ కృప తోడుగా ఉంచమని బ్రతిమలాడుతున్నాం ప్రభా. ఈరోజు దీని ద్వారా అనేక మంది విడుదల పొందుకుందరుగా అంటున్నాం. అలాగే ఈరోజు ప్రభా ఎంతమంది తన కుటుంబాలను బట్టి తండ్రి పాపము చేసి కుటుంబాల్లో నష్టం తండ్రి, వారి యొక్క ఆర్థికంగా నష్టం, ఆ అనారోగ్యంలో నష్టం తెచ్చుకున్నారు ప్రభా యేసయ్య. వారందరూ విడుదల పొందుకుందరుగాక, సమాధానం పొందుకుందరుగాక. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని రెండంతలుగా ఆశీర్వదించండి తండ్రి. నీ కృప వారికి తోడుగా ఉంచండి. చూసిన బిడ్డలందరికీ, వీరికి, మాకు కూడా తండ్రి కృపా, క్షేమం, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యము, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మమ్మల్ని పరిపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.